యాప్టిట్యూడ్ అన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఎన్నో ఫార్ములాస్ నేర్చుకున్నాం, బట్ అయినా ఇదర్ క్యాలిక్యులేషన్స్ దగ్గర మిస్టేక్ అయిపోతుంది, లేదంటే క్యాలిక్యులేషన్ దగ్గర టైం అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉందంటే దిస్ వీడియో ఇస్ డెఫినెట్లీ ఫర్ యూ. సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో యాప్టిట్యూడ్ ఏంటంటే మనం ఎలా అయినా నేర్చుకోవచ్చు ఫార్ములాస్ ద్వారా, కానీ క్యాలిక్యులేషన్స్ తొందరగా ఎలా చేయాలి, మిస్టేక్స్ ఎలా లేకుండా చేయాలి, ఈ సిరీస్ మొత్తంలో చూద్దాం. సో ఈ కొన్ని ట్రిక్స్లో ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్చుకుందాం. అంటే ఫాస్ట్గా మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, మిస్టేక్ లేకుండా ఎలా చేయాలి అండ్ ఆల్. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ట్రిక్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం, అండ్ డివిజిబిలిటీ రూల్స్ కూడా. డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పెద్ద పెద్ద ఈక్వేషన్స్ వచ్చాయి, మీరు ఏదో సమ్ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు అండ్ ఇలాంటి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేయాలి, ఇద్దరు మిస్టేక్స్ అయినా అయిపోతాయి, లేదంటే టైం అనేది తీసుకుంటుంది. సో అలాంటి వాటికి ఏం చేస్తామంటే మనం డివిజిబిలిటీ రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి చూద్దాం. సో డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే మనది ఏదైతే నెంబర్ ఉందో అది ఆ నెంబర్తో క్యాన్సిల్ అవుతుందా లేదా. క్యాన్సిల్ అవుతుందంటే అప్పుడు మనం చెక్ చేయొచ్చు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అని. అప్పుడు అలాంటి ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిందే, బేసిక్ 2 అయితే ఆల్ ది ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 6 ఉంది, 24 ఉంది, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కదా. సో ఇవి 2తో డివిజిబుల్ అవుతాయి, అది మనకు తెలిసిందే, 2 ఈజీ. నెక్స్ట్ 3 ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ నెంబర్ 18 ఉంది అనుకుందాం. 18 అనే నెంబర్ ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 19 ఇంటూ 18 సంథింగ్ అలా ఉండి బై 3 ఉంది. మీరు 18 చూడగానే 3 టేబుల్లో 18 ఉంది కదా, సో సింపుల్గా క్యాన్సిల్ చేసేస్తారు. అదే పెద్ద నెంబర్ ఉంది, లైక్ 7 8 9 2 3 ఉంది, ఇంటూ 5 1 6 3 ఉంది, బై 3 ఇచ్చారు. ఇప్పుడు 3తో మీరు క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ ఏ నెంబర్తో క్యాన్సిల్ చేస్తారు, ఈ 3 టేబుల్లో ఆ నెంబర్ ఉందో లేదో కూడా మీకు తెలీదు. సో 3 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ చేయాలి. అంటే ఈ నెంబర్ చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి, 8 + 7 15, ఓకే, 3 + 2 5, 15 + 5 20, 20 + 9 29, ఓకే, ఇంకొక 1 యాడ్ చేసేద్దాం ఇక్కడ. సో 29, 29 + 1 30. సో 30 అనే నెంబర్ 3 టేబుల్లో ఉందా లేదా, ఉంది, ఆఫ్ కోర్స్ 3 times 30 కాబట్టి. సో ఈ ఎంటైర్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది, సింపుల్. సో మీకు తెలిసింది ఈ నెంబర్ 3 టేబుల్లో ఉంది అని, సో మీరు సింపుల్గా క్యాన్సిల్ చేసుకుంటారు. 3 1s 3 2s 6, 1 మిగిలిన 7, 3 6s 18, 3 3s 9, 0, 3 7s 21, 3 7s 21. చూసారా, సింపుల్గా క్యాన్సిలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం. 5 + 1 6, 6 + 6 12, 12 + 3 15, 15 కూడా 3 టేబుల్లో ఉంది. సో ఈ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుద్ది. సో ఈ 3 అనే వాల్యూని మీరు దీంతో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు, దీంతో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ 4th డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 4th డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఒక పెద్ద డిజిట్ ఉందనుకో, దాంట్లో లాస్ట్ 2 digits ఒకవేళ 4తో డివిజిబుల్ అయితే దట్ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 4. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 50, 2 5 6, ఫర్ ఎగ్జాంపుల్ 4, 2 5 6 4 అనే నెంబర్ ఉంది. ఇది 4 టేబుల్లో ఉందా లేదా, లాస్ట్ 2 digits చెక్ చేయండి. 4 1s 4, 4 6s 24, రైట్. సో ఇది డివిజిబుల్ బై 4, అంటే ఈ ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, 2 digits చెక్ చేసే బదులు ఆ మొత్తమే చెక్ చేయొచ్చు కదా, మళ్ళీ దీనికి డివిజిబిలిటీ రూల్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇదంటే 2 5 6 4 చిన్న నెంబర్ కాబట్టి సరిపోయింది. 1 5 7 8 2 ఇంటూ 2 5 6 3 1 ఇంటూ అలా చాలా నెంబర్స్ ఉన్నాయి. ఇందులో ప్రతిదానికి మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళలేరు కదా. సో లాస్ట్ 2 అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ నెంబర్ 4 టేబుల్లో లేదు, అవ్వదు, ఈ నెంబర్ 4 టేబుల్లో లేదు, సో ఈ నెంబర్ అవ్వదు, అలా మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా అయిపోద్ది అనమాట. ఓకే ఫైన్. సో 4 డివిజిబిలిటీ రూల్ అది, లాస్ట్ 2 digits మనం చెక్ చేసుకోవాలి. 5 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉండాలి, అది మనకు తెలిసింది. లైక్ 90, 95, 85 అలా లాస్ట్లో 5 ఉండాలి, లేదా 0 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ 6 అనే దానికి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే if a number is divisible by 2 and 3, that entire number will be divisible by 6. Of course, because 6కి ఫ్యాక్టర్స్ ఏంటి, 2 into 3 కదా. 6ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 into 3 కిందే కదా. సో ఒక నెంబర్ ఒకవేళ 2 టేబుల్తో కూడా డివిజిబుల్ అండ్ 3 టేబుల్తో కూడా డివిజిబుల్ అయిందనుకో, అప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ 6 టేబుల్లో కూడా ఉన్నట్టు. ఓకే, సో చూద్దాం. ఈ 2 చెక్ చేయాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. అందులో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ 9 1 6 2 4 3 ఉంది. చూడగానే మీరు చెప్పేయగలరు ఆ నెంబర్ 2తో డివిజిబులా కాదా, బికాస్ ఇక్కడ 2 లేదు,
కదా, లాస్ట్లో ఈవెన్ నెంబర్ లేదు. సో ఈ ఎంటైర్ నెంబర్ ఈవెన్ నెంబర్ కాదు. సో అది 2తో డివిజిబుల్ అవ్వదు. 2తో అవ్వదంటే అఫ్కోర్స్ 6తో కూడా అవ్వదు. పాయింట్ టు బి నోటెడ్, 3తో అవ్వాలి అండ్ 2తో కూడా అవ్వాలి, అప్పుడే 6తో అవుతుంది. సో మీకు చూడగానే ఐడియా వచ్చింది ఆ పర్టికులర్ నెంబర్ 2తో అవ్వదు. సో వెంటనే మీకు 6 డివిజిబిలిటీ కాదు అని మనం చెప్పచ్చు. అదే పక్కన ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకో, ఇప్పుడు ఇది ఈవెన్ నెంబరే కదా, సో ఈ నెంబర్ మొత్తం 2తో డివిజిబుల్ కదా. ఓకే, 2 అయిపోయింది. ఇప్పుడు 3ని చెక్ చేయండి. 3 చెక్ చేయడానికి ఇప్పుడు 9 + 6 15, 4 + 5 4 + 1 5, 15 + 5 20, 22, 23, 24, 25, 26, 27. 27 అనే నెంబర్ 3 టేబుల్లో ఉందా? ఉంది. సో ఈ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 3. 2తోని అయింది, 3తోని అయింది, సో 6తో కూడా అవుతుంది. సో ఇలాంటి పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ 6తో క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. అంత 6తో క్యాన్సిల్ చేసే బదులు డైరెక్ట్గా ఫస్ట్ 2తో క్యాన్సిల్ చేసుకుని తర్వాత 3తో క్యాన్సిల్ చేసుకోవచ్చు అని మీకు అనిపించినా, ఇలాంటి వాల్యూ ఒకటే ఉంటే మీరు అలా చేసుకోగలరు. బట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. మీరు ఎంతకని 2 కట్ చేస్తారు, ఎంతకని 3 కట్ చేస్తారు, మీకు టైం వేస్ట్. రెండోది ఏంటంటే మీరు ఎన్నిసార్లు అలా చిన్న చిన్న వాల్యూస్తో కట్ చేస్తే అంత ఎక్కువ క్లమ్జీగా అయిపోద్ది ఆ పర్టికులర్ ప్లేస్. సో మిస్టేక్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అందుకు ఇట్స్ బెటర్ టు నో బిగ్ నెంబర్ డివిజిబిలిటీ రూల్స్ ఆల్సో. సో దీంతో పాటు మనం ఇంకా లైక్ 24 డివిజిబిలిటీ అలాంటి పెద్ద పెద్ద వాటికి కూడా డివిజిబిలిటీస్ చూడొచ్చు. అది కూడా చాలా ఈజీగా సింపుల్గా చూద్దాం. ఓకే ఫైన్. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్. 2కి మనం ఏం చూసాం? 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ 2తో డివిజిబుల్ అవ్వాలి. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే ఎంటైర్ నెంబర్ అవుద్ది. 8కి ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పెద్ద వాల్యూ ఉందనుకో, ఈ లాస్ట్ 3 డిజిట్స్ని మనం 8తో డివైడ్ చేసి చూడాలి. ఒకవేళ పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది అంటే అప్పుడు ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 8, ఆర్ ఎల్స్ అవ్వదు. ఈ పర్టికులర్ నెంబర్, ఇదే నెంబర్ చూద్దాం. 916243 రైట్. ఈ లాస్ట్ 3 వాల్యూస్ని 8తో డివైడ్ చేయడానికి చూద్దాం. 8 1s 8 5s 40, 8 4s 32, 54. సో ఈ పర్టికులర్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ ఎంటైర్ నెంబర్ 8 టేబుల్లో ఉందని అర్థం. ఓకే, అండ్ దెన్ మనం ఇక్కడ 7 స్కిప్ చేసాం కదా, 7 నెక్స్ట్ పేజ్లో చూద్దాం. 7 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఇది మీకు అలవాటు అయిపోతే ఈజీగా ఉంటుంది. సో ఏంటంటే సేమ్ నెంబర్, ఇందాక మనం తీసుకున్న నెంబర్, సరే కొత్త నెంబర్ తీసుకుందాం, 9 1 2 3. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. ఇఫ్ ద ఆన్సర్ ఇస్ డివిజిబుల్ బై 7 దెన్ ద ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 7. ఓకే, లాస్ట్ నెంబర్ డబుల్ చేయండి, 6. 9 12 నుంచి 6 మైనస్ చేయండి, 9 not 6. ఆఫ్ కోర్స్ బికాస్ 12 లోని 6 తీస్తే 6, సో 9 12 లోని 6 తీస్తే 9 not 6. ఈ 9 not 6 అనే నెంబర్ 7 టేబుల్లో ఉందో లేదో మనకి ఇది కూడా తెలియదు కదా, పెద్ద వాల్యూ. సో మళ్ళీ రిపీట్ చేయండి. 6ని డబుల్ చేస్తే ఎంత? 12. 90లోంచి 12 సబ్ట్రాక్ట్ చేయండి. 90లోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 72. 72 7 టేబుల్లో ఉందా? ఆఫ్ కోర్స్ లేదు, ఎందుకంటే 7 times 70 కదా, మళ్ళీ 72 ఎలా వస్తుంది? సో ఈ ఎంటైర్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 7. ఓకే, ఇంకొక వాల్యూ చూద్దాం. 4 3 5 7 రైట్. 7 డబుల్ ఎంత? 14. 435లోంచి 14 మైనస్ చేయండి. 5 - 4 1, 3 - 1 2, 421. 421 7 టేబుల్లో ఉందా? మనకు తెలీదు, మళ్ళీ చూద్దాం. 1కి డబుల్ చేస్తే ఎంత? 2. 40లోంచి 2 మైనస్ చేస్తే ఎంత? 40. 40 7 టేబుల్లో ఉందా? లేదు. సో ఈ నెంబర్ కూడా 7తో డివిజిబుల్ కాదనమాట. సో మీరు అలా చెక్ చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ మీరు ఇది జనరల్గా చూడకండి, బట్ ఎక్కువ కిందన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి లేదా ప్రైమ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మీకు ఏదో ఒకటి తెలియాలి కదా, అవుతుందో లేదో. సో అలాంటప్పుడు పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు ఇది చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ డివిజిబిలిటీ రూల్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ కమింగ్ టు 9th డివిజిబిలిటీ రూల్. ఇఫ్ అ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9, సేమ్ అంతే. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఒక నెంబర్ ఉంది, దానికి డిజిట్స్ అన్నీ సమ్ చేసాం, అది 3 టేబుల్లో ఉంటే 3 డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై అయినట్టు, లేదా అవ్వలేనట్టు. 9 కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద నెంబర్ ఎజ్యూమ్ చేసుకోండి, 3 9, మన తల ఫర్ రీజన్ 7, 2 4 6 9. ఓకే, సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయండి. 9 + 6 15, 9 + 7 16, and then 3 + 2 5, 15 5 20, 16 4 20, 20 20 40. 40 9 టేబుల్లో ఉందా? లేదు. సో ఈ ఎంటైర్ నెంబర్ 9 టేబుల్లో లేనట్టు. ఓకే, ఇంకొక వాల్యూ ఏమైనా అజ్యూమ్ చేసుకోవచ్చు. 3 7 4 2 1 4 3 2 రైట్. ఇప్పుడు అన్ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయండి.
5, 5, 10, 10, 20, 24, 25, 26. 26 మళ్ళీ 9 టేబుల్ ఉందా లేదు. సో దీన్ని మనం 9 టేబుల్లో ఉండేలా చేసేద్దాం, మనమే మాడిఫై చేద్దాం. సి 9 టేబుల్ ఏముంది, 9 2s are 18, 9 3s are 27. సో ఒక 1 వాల్యూ పెరగాలి కదా, ఇక్కడ 1 యాడ్ చేసేద్దాం. ఓకే, 26 + 1 27. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమైంది, 27. సో 27 9 టేబుల్లో ఉంది కదా. సో ఈ ఎంటైర్ నెంబర్ 9 టేబుల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేశారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్ని చేసినప్పుడు 128, 128 ఇలా వాల్యూ వచ్చింది అనుకో. ఈ వాల్యూ మరి 9 టేబుల్లో ఉందో లేదో కూడా మనకు కన్ఫ్యూజన్. మళ్ళీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయండి. 8 + 2 ఎంత, 10, 10 + 1 11, 11 9 టేబుల్లో ఉందా లేదు. సో ఈ ఎంటైర్ నెంబర్ 9 టేబుల్లో లేనట్టే అలా. సో పెద్ద నెంబర్ వచ్చింది కదా, ఇది 9లో ఉందో లేదో మాకు తెలియదు అని కన్ఫ్యూజన్ వచ్చినా ఏం భయపడకండి, దానికి మళ్ళీ మీరు సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయొచ్చు. అలా మీకు ఇన్ఫినైట్ టైమ్స్, మీకు ఎంతవరకు వస్తే మీకు డివిజిబిలిటీ ఐడియా వస్తుందో అంతవరకు మీరు చేయొచ్చు. సో ఇవి బేసిక్ డివిజిబిలిటీ రూల్స్ అనమాట. ఇవే అని కాదు, బట్ మీరు ఇలాంటి పెద్ద పెద్ద వాల్యూస్ని సింప్లిఫికేషన్ చేయడం కోసం ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇవే కాకుండా అంటే 9 వరకు మనం నేర్చుకున్నాం, మరి ఆ తర్వాత వాటి సంగతి ఏంటి, పెద్ద పెద్దవి కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు 49 కూడా మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేయాలి. సో ఎలా చేస్తాం, అలాంటి వాటి కోసం ఇప్పుడు ఒక ట్రిక్ చూద్దాం. డివిజిబిలిటీ రూల్స్ ఫర్ నెంబర్ బిగ్గర్ దెన్ 10, అది కూడా కాంపోజిట్ నెంబర్స్కి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ తీసుకోండి. 12 ఏ టేబుల్స్ వస్తుంది, 6 2s are అవుతుంది, 4 3s are అవుతుంది, 12 రైట్. ఇప్పుడు ఈ 12 అనే నెంబర్ డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఇఫ్ అ నెంబర్ ఈస్ డివిజిబుల్ బోత్ బై 4 and by 3 దెన్ ద నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 12. సేమ్ మనం 6 కేసులో చూసినట్టే. కానీ ఇవి మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నామో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి 6 ఉంది, 2 ఉంది. మనం ఈ కేసు అస్సలు కన్సిడర్ చేయకూడదు. అంటే ఇఫ్ అ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6 అండ్ ఇఫ్ ఇట్ డివిజిబుల్ బై 2 దెన్ ది ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 12 అలా మనం చెప్పకూడదు. ఓకే, ఎందుకంటే 6 టేబుల్లో మళ్ళీ 2 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 అనే నెంబర్ ఉందనుకో, 18 12 టేబుల్లో ఉందా లేదు, కానీ 18 ఈజ్ డివిజిబుల్ బై 2 యాజ్ వెల్ యాజ్ 6 కదా. మరి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఎప్పుడైనా ఈ నెంబర్ ఒక నెంబర్ ఇంకొక నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అనుకో, అప్పుడు వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. దాన్ని కోప్రైమ్స్ అంటారు. కోప్రైమ్స్ అంటే ఏంటంటే ఈ రెండిటికి కామన్గా ఏముండవు, ఈ రెండింటికి HCF 1 అవుతుంది అనమాట. అలా వీటికి ఫ్యాక్టర్స్ ఏమైతే ఉంటాయో అవి కోప్రైమ్స్ అయినప్పుడు మాత్రమే మనం వాటిని కన్సిడర్ చేయాలి. అంటే 12కి 6 × 2 అయినా అనొచ్చు, 4 × 3 అయినా అనొచ్చు, బట్ మనం 4ని 3ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే ఇఫ్ అ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4 యాజ్ వెల్ యాజ్ 3 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 12. ఓకే, ఇప్పుడు 18 కేసే చూడండి. 18 అనే నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది అఫ్కోర్స్, బట్ 4తో డివిజిబుల్ అవ్వదు. సో 12తో అవ్వట్లేదు. అదే 24 చూడండి. ఓకే, లేదంటే 60 చూడండి. 60 4 టేబుల్లో ఉందా, అఫ్కోర్స్ ఉంది. 3 టేబుల్లో ఉందా, అఫ్కోర్స్ ఉంది, బికాస్ 6 ఈజ్ డివిజిబుల్ బై 3, సో 60 ఈజ్ డివిజిబుల్ బై 3. ఈ రెండిట్లో అవుతుంది, సో అఫ్కోర్స్ 12 టేబుల్లో కూడా అవుతుంది అని అర్థం. దీన్నే మీరు పెద్ద వాల్యూస్ కింద తీసుకోవచ్చు. ఇలానే 12కే కాదు, ఇంకా పెద్ద పెద్ద వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉందనుకో, 24 మనం ఎలా రాయొచ్చు, 2 12s are 24 రైట్, 6 4s are 24 రైట్. ఇంకేం రాయొచ్చు, 3 టేబుల్లో ఉంటుంది కదా, 4 5 6, సో 3 టేబుల్లో ఉంటుంది, 3 8s are 24 రైట్. ఇవన్నీ రాసుకోవచ్చు. బట్ మీరు ఇప్పుడు నాకు కమెంట్ చేసి చెప్పండి, ఈ 3 కేసెస్లో ఏ కేసు కన్సిడర్ చేసుకోవాలి. అఫ్కోర్స్ 3 × 8 కేస్. అంటే ఇఫ్ అ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 యాజ్ వెల్ యాజ్ 8 దెన్ ఓన్లీ ఇట్ విల్ బి డివిజిబుల్ బై 24. ఓకే, సో ఇలా అనమాట. బికాస్ 2 మళ్ళీ 12 టేబుల్లో ఉంది, ఆ కేసు మనం కన్సిడర్ చేయకూడదు. 6కి 4కి కూడా కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, 2 కదా. 2 4 టేబుల్లో ఉంది, 6 టేబుల్లో ఉంది. సో వాటికి HCF ఏమవుతుంది, 2 కామన్గా ఉంది కదా. సో ఈ రెండింటికి మాత్రం కామన్గా ఏమీ లేవు. ఈ రెండింటికి HCF ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఈ వాల్యూస్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో మన దగ్గర ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. దాని తర్వాత మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది అసలు డివిజిబిలిటీ రూల్స్ మనం ఎందుకు నేర్చుకున్నాం, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని. ఓకే, ఈ పర్టికులర్ థింగ్ చూడండి. ఫస్టే మనం ఎప్పుడు ఏం చేస్తాం, అఫ్కోర్స్ జీరోస్ క్యాన్సిల్ చేస్తాం. జీరోస్ లేవు, సో 5 మనకి ఈజీగా కనిపిస్తుంది. సో 5తో వెళ్దాం. 5 3s are 15 రైట్. ఈ 15 ఇలా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ దెన్ మనకు చూడగానే ఏం తెలుస్తుంది, 3 100 టేబుల్లో లేదు, 8 టేబుల్లో లేదు. ఇది 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి ఫస్ట్ కదా. 6 7 8 9
9 + 9 18. 18 అనే వాల్యూ 3తో డివిజిబుల్ అవుతుంది కదా. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు 3తో ఆర్ ఎల్స్ 3 3s ఎంత, ఇది 9 కదా. ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత, 18. 9 టేబుల్లో 18 ఉందా, 9 18తో డివిజిబులే కదా. సో డైరెక్ట్గా 9తో క్యాన్సిల్ చేసేయండి. 9 1s 9, 0, 9 2s 18, 18 + 8 26. సో 81 మిగిలింది. 9 9s 81. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఇంకే మిగిలింది, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. 49 ఒక్కటే మిగిలింది. 49 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 7 × 7 కదా, బికాస్ డైరెక్ట్గా 49 మనం క్యాన్సిల్ చేయలేం. ఓకే, సో 7 టేబుల్తో క్యాన్సిల్ అవుద్ది. కానీ పైన క్యాన్సిల్ అవుతుందో లేదో తెలియదు. 8 అవ్వదు, 100 అవ్వదు. సో ఈ రెండు పక్కన పెట్టండి, ఇది అవుతుందా లేదా. ఓకే, ఇది చిన్న నెంబరే కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేయడానికి ట్రై చేసి చూడండి. ఓకే, 7 7s 49, 7 1s 7, 8 9 10, 3 మిగిలింది 32, 7 4s 28, 29 30 31 32, 4 మిగిలింది. 7 7s 49 సరిపోయిందా. ఆర్ ఎల్స్ మనం డివిజిబిలిటీ రూల్లో మాట్లాడుకున్నట్టు 9 డబల్ చేయండి, ఎంత 18. 1 or 2లోంచి 18 మైనస్ చేయండి. 12 - 8 4, 9 - 1 8, అంతే. సో 84 అనే వాల్యూ 7 టేబుల్లో ఉందా, ఇది కూడా మనకు తెలియదు. మళ్ళీ అదే చేయండి. 4 డబల్ ఎంత 8, 8 - 8 ఎంత 0. సో 0 వచ్చినా సరే అది డివిజిబుల్ అని అర్థం. ఓకే, సో 0 వచ్చింది, సో డివిజిబుల్ బై 7. ఇప్పుడు మళ్ళీ ఈ నెంబర్ మిగిలింది, ఇది మీరు చూడగానే చెప్పండి, చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ చూడండి, 7 2s 14, 7 1s 7, ఈజీగా కనపడుతున్నాయి కదా ఇక్కడ. సో అఫ్కోర్స్ ఇది డివిజిబుల్ బై 7. 7 1s 7 2s 14, 7 1s 7. సో ఇంకా ఏమేమి మిగిలి, ఇలా ఇక్కడ వరకు మనం చేసేస్తాం. మనం సిన్సియర్గా ఇక్కడ వరకు ఇలా వెళ్ళాం కాబట్టి 21 వచ్చింది. సో 21 కనబడగానే 21 పెట్టేస్తాం. బట్ ఇక్కడే మిస్టేక్స్ ఎక్కువ అవుతుంటాయి. పక్కన చూడండి, 8 ఉంది, 100 ఉంది కదా. సో 21 × 8 మనం 8 చెయ్యాలి మనం. సో 21 8s ఎంత, 8 2s 16, 168. ఈ 2 zeros ఉన్నాయి, 16800. సో 16800 ఇస్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ బిగినింగ్లో మీకు ప్రాక్టీస్ చేయకపోయినా ఇలానే ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీగా సాల్వ్ అయిపోద్ది. ఓకే, అండ్ దెన్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ మనం చూడగానే ఏంటి, 5సే కదా, ఈజీగా క్యాన్సిల్ అయిపోతాయి. సో 5తో డివిజిబుల్ అయినవన్నీ క్యాన్సిల్ చేయండి. 5 1s 5 5s 25. ఓకే, ఇంకెక్కడైనా మనకు 5s కనిపిస్తుందా, కనిపించట్లేదు. ఆర్ ఎల్స్ మీరు ఇంకొక పని చేయొచ్చు, 25 1s 25 3s 75. సింపుల్గా అయిపోతుంది కదా. సో ఎలాగో క్యాన్సిల్ చేస్తాం కదా, ఇంకొదిలేయండి. 5 1s 5 1s 5, 6 7 2 మిగిలింది. 5 5s 25, రైట్, సరిపోయింది. ఇప్పుడు ఇంకేం మిగిలింది, 5తో ఇంకేం క్యాన్సిల్ చేయడానికి లేవు. పైన ఉంది. ఓకే, 5 3s 15, 5 11s 55, రైట్, ఇక్కడితో అయిపోయింది. ఇంకెక్కడైనా 5తో క్యాన్సిల్ అయ్యేది ఉందా, లేదు. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఏం చూడాలి, 12 టేబుల్ చూద్దాం. బికాస్ 12 ఇక్కడ ఉంది అండ్ 48 12 టేబుల్లో ఉంటుంది. 12 4s 48, రైట్. టేబుల్స్ కూడా వెంటనే ఇలా చూడగానే ఐడియా రావట్లేదు అన్న ఏం కంగారు పడకండి. మీరు క్యాన్సిలేషన్స్ ఇలాంటివి చేసే కొద్దీ మీకు అలవాటు అయిపోద్ది. ఓకే, సో 12 4s 48 సరిపోయింది. ఈ 4 క్యాన్సిల్ చేసేయండి, అయిపోయింది. ఇంకేం మిగిలింది, 98 4తో డివిజిబులా, అవ్వదు. సో పక్కన పెట్టండి. 76 అవుతుందా, 4 1s 4, ఇది అవుతుంది. సో 16 క్యాన్సిల్ చేయండి. 4 4s 16, 4 1s 4, 4 9s 36, రైట్. 19 ప్రైమ్ నెంబర్, సో ఏ నెంబర్తోని క్యాన్సిల్ అవ్వదు. సో ఇది ఇంకా పక్కన పెట్టండి, ఇలా ఉంచండి, దేంతో క్యాన్సిల్ అవ్వదు కదా. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయండి. 7 + 2 9. ఓకే, చిన్న నెంబర్ ఇక్కడ ఏముంది, 18 ఉంది. 8 + 1 9, ఇది 9తో డివిజిబుల్, ఇది 9తో డివిజిబుల్, క్యాన్సిల్ చేసేయండి. 9 5s 45, 9 6s 54, 9 8s 72. ఓకే, 9 2s 18. నెక్స్ట్ 2 1s 2, 4s 8, రైట్, సరిపోయింది. అండ్ దెన్ ఇంకేమున్నాయి, 4 టేబుల్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇది కూడా ఉంది కదా. సో 9 + 8 17 + 1 18, ఇది 3 టేబుల్లో ఉంటుంది. సో 3 క్యాన్సిల్ చేసుకోండి. 3 6s 18, 3 6s 18, సరిపోయింది. ఇంకేమేమి మిగిలాయి, అంతే. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి 4 ఇవి కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 2 2s 4, 2 3s 3s, అంతే, అయిపోయింది. ఇంకేమీ లేవు మనకి క్యాన్సిల్ చేయడానికి కామన్గా. ఓకే, బికాజ్ ఈ 2 4 6, ఇక్కడ 11 ఉంది, 33 ఉంది, 19 ఉంది, ఇంక ఇవేమీ క్యాన్సిల్ అవ్వవు. సో ఇక్కడతో అయిపోయింది. ఇంకా మీరు క్యాల్కులేట్ చేసేసుకోవడమే. 19 × 11 × 33 / 4 2s 8.
సో ఇక్కడ 11 ఇంటూ 33 ఇంటూ 19 ఉంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా మల్టిప్లై చేయాలి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ 33ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 11 అలా మనకి మైండ్లో ఐడియా వస్తుంది కదా. సో 11 స్క్వేర్ ఎంత, డైరెక్ట్గా 121 ఇంటూ 19 ఇంటూ 3. 19 3 సార్ ఎంత, 23 సార్ 60, అందులో 3 మైనస్ చేయండి. సో 19 3 సార్ 57, రైట్. డైరెక్ట్గా అయిపోయింది, ఇంకేం మిగలేదు కదా, బై 8. ఇప్పుడు దీన్ని సింపుల్గా మీరు మల్టిప్లై చేసి డివిజన్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మల్టిప్లికేషన్ ఎలా చేశానో మీకు తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్, సో దట్ నేను ఫర్దర్గా ఇంకా మల్టిప్లికేషన్ ట్రిక్స్ కానీ, డివిజన్ ట్రిక్స్ కానీ, ఎడిషన్ ట్రిక్స్ కానీ ఇంకా చాలానే వీడియోస్ చేస్తూ ఐ మేక్ అ ప్లేలిస్ట్ ఆన్ దట్, సో దట్ మీకు వీడియోస్ రాగానే యుల్ గెట్ నోటిఫికేషన్ ఆఫ్ దట్. అండ్ ఆల్సో మనం యాప్టిట్యూడ్ టాపిక్స్ కూడా విల్ డిస్కస్ ఇన్ దిస్ ఛానల్. సో ఇఫ్ మీకు కాంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఓకే ఫైన్, హోంవర్క్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ మీరు ఇంకా సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ట్రై చేస్తూ ఉండండి, చేసే కొద్దీ యూ కెన్ ఈజీలీ డూ దాట్. ఓకే, ట్రై దిస్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఇంకా రాలేదు అన్నా, ఇంకా డౌట్ ఉందన్నా ఏం కంగారు పడకండి, మీరు సాల్వ్ చేసే కొద్దీ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంది లేదా ఇంకేమైనా కొత్త టాపిక్స్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ ఐల్ మేక్ అ వీడియో ఆన్ దాట్ ఆల్సో. అండ్ దీని సొల్యూషన్ కావాలంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్ and share to your friends also. So all the best for your exams and see you tomorrow. Bye.